సరే ఏదైతే మేము వస్తే అంటే ప్రజాభవన్ ముందుండు బారికేడ్లు తొలగించడం కావచ్చు, కంచెలు తొలగించడం కావచ్చు, లేదంటే ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసుకోవడానికి ఒక స్వేచ్ఛనిచ్చడం కావచ్చు, ఇన్ని చెప్పిరు బాగానే ఉంది. తీరా ఇప్పుడు పాపం మీరు ఏదైతే హామీ ఇచ్చిరో నిరుద్యోగులు ఇలా రోడ్లకు ఎక్కిరు. తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైతే కనపడిందో మనకు రోడ్లకు వెళ్తే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఒక టీఎస్పీఎస్సీ కావచ్చు, ఒక ధర్నా చౌక్ కావచ్చు, ఇన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద బాహుబలి రేంజ్లో కటౌట్స్ రేంజ్లో పెద్ద పెద్ద బారికేట్లు వేసి ముళ్ళ కంచెలు వేసి ఈరోజు నిర్బంధిస్తున్న వైనం. అంటే చెప్పిన మాటకి కొంతన్నా మీరు చెప్పి ఎన్నో రోజులు కాలే, ఇంకా సంవత్సరాలు కాలేదు కదా, అలో లక్ష్మణ్ అనుకుంటూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఎందుకు కన్సిడర్ చేయటం లేదు? వాళ్ళకు ఒక 6 minutes టైం కేటాయిస్తే ఇళ్ళకు పోయి మీరు కండవాలు కప్పుకొని వాళ్ళని భయపెట్టో బతిమాడో కాలు మొక్కో తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరి మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని ఎందుకు మీరు కొంత ఎవరో ఒకరు మీకంటూ వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి అన్న కనీసం వాళ్ళని మాట్లాడి ఇది కాదు ఇది అని వాళ్ళు కనీసం నచ్చజెప్పే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తలేరు? మరి 10 ఏళ్ళు ఉంటామంటారు. ఎట్లా జరుగుతుంది ఇట్లుంటే? ఒక పాశవికంగా పరిపాలన కనపడుతుంది. వాళ్ళని చూస్తుంటే గొర్రెలను బర్రెలను ఈడ్చుకపోయినట్టు పికప్ వ్యాన్లు పెట్టేసి అరెస్టులు చేసి తీసుకుపోతున్నారు. రేపు టీచర్లు కావాల్సిన పిల్లలు వాళ్ళు ఇలా మంత్రుల గేట్ల ముందు సాగిళ్ళ వేడి అయ్యాని బతిలాడుకుంటారు. పోలీసుల కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి మా గోడు వినండి అని చెప్పుకుంటున్నారు. అయినా జాలి కలుగుతలేదు. చాలా పూర్తిగా వివరంగా చెప్పారు. ఇంత వివరంగా అడిగిన ప్రశ్నకు నాకు చిన్న సమాధానం మాత్రం. అంటే బాధ రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు, ఆ పూట నమ్మిస్తే చాలు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, 5 సంవత్సరాల వరకు మరో కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం, ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు మనకు, ఎట్లాగూ చేయలేము అనే కోణంలో ఆలోచిస్తున్న ప్రభుత్వాలు, మంత్రులు, నాయకులు, అంతే తప్ప ఇంకేం. అంతేనా కదా? అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటామో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలియకనా? తెలుసు. కానీ ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇస్తూ ఆ పూట నమ్మించి ఓట్లు దండుకొని అధికారం రావడం చేసిన ఎత్తుగడ. ఎత్తుగడైతే మరి చేయలేం కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ ఓట్లు. ఆ 5 సంవత్సరాల వరకు మళ్ళీ కొత్త ఆయుధం తీసుకొద్దాం. ఇప్పుడు మనం ఎట్లాగూ చేసేయట్లేదు. ప్రజలు పిచ్చోలు ఏదైనా నమ్ముతారు. అదే ప్రజలు ఏమనుకున్నా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసినంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. ఇంకొక విషయము, మీ పార్టీలో లేనప్పుడు అధికార పార్టీలో ఉన్నన్ని రోజులు వాళ్ళ మీద అవినీతి అనేసి ఎమ్మెల్యేల పరిస్థితి చూద్దాం. ఆనాడు మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేల కూర్చుంటే లేస్తే అవినీతి మీద మాట్లాడి భూ కబ్జాలు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు, స్కాములు అన్నారు, స్కీములు అన్నారు. ఇవాళ మరి మీ కండవా కప్పి తీసుకొస్తే ఇంకా మీరు కూడా బీజేపీని అన్నారు 2 రోజులు వాషింగ్ మిషన్ అనేసి, మరి ఇక్కడ మిమ్మల్ని కూడా అనాలి. ఇప్పుడు సాకిరేవ్ అనాలా, వాషింగ్ మిషన్ అంటే వాళ్ళని వచ్చి సాకిరేవ్ పెట్టుకొని చక్కగా చేసుకుంటురా, ఇంకా మీ దగ్గర చేస్తే పునీతులు అయ్యారా? మరి అయిపోద్దా? ఇంట్లోకి రాగానే ఇంకా ఎంక్వైరీలు ఉండవు, ఈ కమిషన్లు ఉండవు, తర్వాత ఏముండవు. అయితే ఇది ఇంతకాలం ఇంకా సరే ఇంకెంతకాలం నడిపిస్తారు ఈ కథని? అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఒక ఎత్తు అయితే, ఈ ఫిరాయింపుల చట్టాన్ని సవరించే దిశలో ఒకటి ఆలోచన చేయాలని ఇప్పుడు కాదు, నేనైతే ఎప్పుడో 2 సంవత్సరాల కిందనే చెప్పాను. సుప్రీంకోర్టుకి వెళ్తాం, 3 నెలల్లో చెప్పింది, 3 నెలల్లో చేయట్లేదు, కొన్నిట్లో చేశారు. నిన్న ఢిల్లీలో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా వివరంగా మొత్తం చరిత్ర అంతా ఫిరాయింపుల చర్యలన్నీ కూడా చెప్పారు. ఇది ఒక ఐ ఓపెనర్ కావాలా. ఇంకోటమ్మా, ముఖ్యమంత్రి ఎట్లయినాడు? మొదలు ఎమ్మెల్యేగా అఫిడవిట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కాగానే ప్రమాణ స్వీకారం చేశాడు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అంటే ఓత్ తీసుకున్నాడు మళ్ళీ. నేనేమంటానంటే ఈ పాయింట్ ఎవరు మాట్లాడాలా? స్వయంగా అఫిడవిట్లో శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన రోజు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, కట్టుబడి ఉంటానని చెప్పిన మనిషే కదా. మూడిట్లలో అఫిడవిట్లో ఉంది. ఎమ్మెల్యే గెలిచినప్పుడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన ప్రమాణ స్వీకారం కదా. ప్రమాణ స్వీకారం దేనికి? రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, మనం ఏర్పరచుకున్న విధి విధానాలలో పనిచేస్తాను, రాగద్వేషాలకు తావుండకూడదనే కదా. నేను అడుగుతున్నా,
ఇప్పటివరకు ఎవరన్నా. ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి స్వయంగా 3 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కట్టుబడి ఉంటానన్న మనిషి కొందరి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించి స్వయంగా తానే కండువ కప్పితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కదా. ఈ మాట ఎవరన్నా తీసుకొచ్చారా బయటికి? ఐ వాంట్ హిమ్ టు బి డిస్మిస్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఐ వాంట్ హిమ్ టు రిజైన్. ఒక్క నిమిషం. I want him to resign. Otherwise, the government, President of India should take action on such things. ఓ ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలు చేపడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలా ఈ దేశం? రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా. ఇది ఆలోచించాల్సిన అవసరం. ప్రజలు, న్యాయకోవిధులు, పార్టీలు ఆలోచించాలా వద్దా? అరే ఎవరో పోయిండు, ఆయన పోయిండు, కలిసిండు, అది వేరు, ఆయన ఉల్లంఘించిండు. కానీ ఒక ముఖ్యమంత్రి 3 సార్లు ప్రమాణం చేసిన ఆయనే స్వయంగా వెళ్ళి ఆహ్వానిస్తే ఆర్ యు నాట్ వయలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ గైడ్ లైన్స్? హౌ కెన్ యూ బీ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్? దిస్ డెమోక్రసీ. ఇది రాజరికం కాదు, నీ సొంత ఇల్లు కాదు, నీ సొంత పరిపాలన కాదు. ప్రజాభిష్టం మేరకు ప్రజల మద్దతు కూడగట్టి గెలిచొచ్చిన నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించమని కోరుతున్నాం, రిజైన్ చేయమని చెప్తున్నాం. ఈ ఈ ఈ దీంట్లో పాల్గొన్నందుకు సీఎం గారు మీరు రిజైన్ చేయండి. ఇప్పటికైనా కనీసం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాననే మాట చెల్లుతుంది. అంటే మీరు కూలుస్తామంటే మేము చూస్తూ కూర్చోవాలా? అరే మళ్ళీ అది రాజకీయమా? మీరు బాగున్నారు, మీరు రాజకీయానికి రాజ్యాంగానికి పొత్తు కడతారంటే మాటలు. రాజకీయాలు ఎన్నో మాట్లాడుతున్నారు, చెప్పాను కదా. ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నారు. అందుకోసం రాజకీయాలకు రాజ్యాంగానికి ఈ టైంలో ఆ ప్రశ్న తీసుకొస్తే, ఆ సంభాషణ తీసుకొస్తే అంటే రాజ్యాంగం ముఖ్యమా లేకుంటే రాజకీయాలు ముఖ్యమా? అందుకోసం రెండు కలపకూడదు. ఏ టాపిక్ ఆ టాపిక్ చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరైనా మేమైనా ప్రజాస్వామ్య స్తంభం. దయచేసి